హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ, ఈ లైవ్ చూస్తున్న వారికి, వీడియో చూస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మన తండ్రి నుండి, ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయములలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు మనందరితో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాడు కనుక ఆయన మాట వినటానికి కూడా మనం కూడా ఇష్టపడదాం. ఈరోజు ఒక ప్రత్యేక విధంగా ప్రభు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు నన్ను ప్రేరేపించిన ఒక వాక్య భాగాన్ని మూలవాక్యంగా మనం చదవబోతున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచన భాగాన్ని నేను చదువుతాను, అందరం విందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రభువు ఇచ్చిన మాటను బట్టి, ఈరోజు మనకి ఇచ్చిన ఈ వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. చదవబడిన వాక్య భాగముల నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. మీ అందరూ జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ ఏమండి అజర్యా మీదకు వచ్చి ఆసాతో చెప్పిన మాట ఇది. కాగా మీరు బలహీనులు కావద్దు. మొదటగా. రెండవది చెప్తున్నాడు, మీరు ధైర్యాన్ని వహించండి. ఎందుకయ్యా అంటే మీ కార్యములన్నీ సఫలం కాబోతున్నాయి కాబట్టి. హల్లెలూయా. కార్యములు సఫలము నేను చేయబోతున్నాను కాబట్టి, ఏమండి కార్యము సఫలము నేను చేయబోతున్నాను కాబట్టి మీరు ఎలా ఉండాలంట? బలహీనులు కాకూడదు, ధైర్యమును వహించాలి. దేవుని స్తోత్రం. బలహీనులు కాకుండా ఎలా ఉండాలి? ధైర్యాన్ని వహించాలి. ఇది మనకిస్తున్న ఒక ఆదరణ మాట. ఈ సువార్త స్వస్థత కూడికలలో ఈ మొదటి సెషన్లో దేవుడు మనతో చెప్పుచున్న మాట, మీరు బలహీనులు కావద్దు. మీరు వినుతున్న సంగతులను బట్టి, మీరు చూచుచున్న విషయాలను బట్టి, మీరు అనుభవిస్తున్న బాధలను బట్టి మీరు బలహీనులు కావద్దు, ధైర్యాన్ని వహించండి. ఎందుకయ్యా అంటే మీ జీవితంలో ప్రతి కార్యాన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు సఫలపరచబోతున్నాడు. విశ్వసించండి. ఈ మధ్యాహ్నము నా దేవుడు మీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది బలహీనపడిపోతున్నారు. ఏమండి శరీర బలహీనత ఒక భాగమైతే, మానసికమైన బలహీనత ఇంకొక భాగమైతే, ఆత్మీయమైన బలహీనత ఇంకొక భాగం. 3 విషయాలలో మనం బలహీనపడకూడదు. ఒకటి, శారీరకంగా ఎప్పుడు మనం బలహీనపడకూడదు. రెండవది, మానసికంగా మనం ఎప్పుడు బలహీనపడకూడదు. 3, ఆత్మీయంగా మనం ఎప్పుడు బలహీనపడకూడదు. ఈ 3 విషయాలు ఎప్పుడు బలహీనపడ్డా మనం అనుకున్న స్థాయికి మనం వెళ్ళలేం. మనము పెట్టుకున్న గురి గమ్యాలను మనము చేరలేం. ఈ రోజుల్లో చాలామందిని దుష్టుడు చేస్తున్న మొదటి పని ఏంటంటే శరీరాన్ని బలహీనపరిచేస్తాడు. శరీర పరుస్తుండగానే ఇంకా అట్టివారు ప్రార్థన చేయలేరు, అట్టివారు ఇలాంటి కూడికలకు రాలేరు. ఎప్పుడు వారి బలహీనతను చూసుకుంటూ ఏం బోధంలే అన్నట్టుగా వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి శరీర బలహీనతలు దేవుడు ఒక్కడే తీసివేయగలడు. అందుకే మనం బలహీనంగా పడినప్పుడే ఎక్కువగా దేవుడి మందిరానికి వచ్చి ప్రభుని స్తుతించాలి.
చాలాసార్లు మనం అనుకుంటాం బలహీన పడ్డప్పుడు, ఇప్పుడు కాదు తర్వాత బోధములని. బలహీన పడ్డప్పుడే కదా దేవుణ్ణి మరింతగా స్తుతించాల్సింది. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో ఉండి, ఆయన సన్నిధిలో అన్నీ పొందుకోవాల్సింది అప్పుడే కదా. ప్రియ దైవ జనాంగమా, శరీర బలహీనతలు మనకు వస్తాయి, బట్ మన దేవుడు మన బలహీనతల నుంచి విడిపించువాడని వాక్యం చెబుతుంది. నువ్వెంత పెద్ద బలహీనంగా ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఈ వీడియో చూస్తున్న బిడ్డ నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తరచుగా ఒకవేళ నీ శరీరము పదే పదే బలహీనం పడిపోయి దేవుళ్ళు ఎదగలేక, ఒకవేళ ఆత్మ ఏమో సిద్ధంగానే ఉంది కానీ శరీరము సహకరించక, కూర్చోలేక, ప్రార్థించలేక, లేకపోతే వాక్యాన్ని విననీ కూడా నీ శరీరం నిద్రమత్తుకు గురి చేస్తూ నీ ఆత్మను దుఃఖపెడతా ఉందేమో, ఈ సువార్త స్వస్థత కూడికల్లో నా దేవుడు నీ శరీరానికి పట్టిన బలహీనతను తొలగించబోతున్నాడు. నీ శరీరానికి పట్టిన బలహీనతను తొలగించబోతున్నాడు. మీ శరీరము బలం పొందుకోబోతా ఉంది, శక్తి పొందుకోబోతా ఉంది. మీ శరీరంలో ఉన్న సిక్నెస్ తొలగిపోతుంది యేసునామములో. అందుకే కూడికలు ఏర్పాటు చేశాడు దేవుడు. అందుకే కూడికలను ఏర్పాటు చేశాడు దేవుడు. బాధపడవద్దు, దిగులు పడవద్దు. నీ శరీరానికి కావలసిన స్వస్థత నా దేవుడు ఇప్పుడు కలుగు చేస్తున్నాడు, కలుగు చేస్తున్నాడు, కలుగు చేస్తున్నాడు. అనుభవించండి దేవుని శక్తిని. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ భాగములు, ఏ స్థలములు, ఏ అవయవాలు నీకు బలహీనంగా ఉన్నాయో ఆ అవయవాలని నా దేవుడు గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మానసిక బలహీనత, మానసికంగా కృంగదీసేస్తుంటాడు. మానసిక ఒత్తిడులు అంటారు చూడండి. ఏమండి, మానసిక ఒత్తిడి మహా డేంజర్. కుటుంబాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, భర్త మాట వినని దాన్ని బట్టి, మందిరానికి రావకపోవటాన్ని బట్టి, బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి, అప్పుల సమస్యను బట్టి, వీటన్నిటిని బట్టి మానసికమైన బలహీనతలు వస్తుంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మానసిక బలహీనతలు మీరు పడద్దు అంటున్నాడు. మూడోది ఆత్మ బలహీనత, ఆత్మీయ బలహీనత. ఈ మూడు విధములైన బలహీనతల్లో నుంచి నా దేవుడు ఈ మధ్యాహ్న కాలము ప్రతి బిడ్డను బయటికి రప్పించబోతున్నాడు, విడుదల కలుగు చేయబోతున్నాడు. విశ్వసించండి. ఏ బలహీనతలను కోరకపోయి ఉన్నావు, ఏ బలహీనత నిన్ను దుఃఖ పెడుతూ ఉంది, ఏ బలహీనత నిన్ను బాధ పెడుతుందో నాకు తెలియదు. ఈ సువార్త స్వస్థత కూడికల్లో నా దేవుడు ఈ 3 విధములైన బలహీనతల నుంచి నిన్ను బయటికి రప్పించబోతున్నాడు, బయటికి రప్పించబోతున్నాడు, బయటికి రప్పించబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. బలహీనలు కావద్దు అని చెప్తూ ఏం చెప్తున్నాడు నెక్స్ట్ మాట? ధైర్యాన్ని వహించండి, ధైర్యంగా ఉండండి. ధైర్యము చెదిరితే మనం ఏం చేయలేము. ఇంకా సింహపు గుండె కలిగిన వాడు, గుండె కలిగి ఉన్న మనము ధైర్యం పోయిన తర్వాత ఇక మనం ఎప్పటికీ ఆ ధైర్యం తెచ్చుకోలేము. అందుకే ధైర్యంగా ఉండాలి, ధైర్యంతో చేయాలి పని. దావీదు గారు అంటారు, నేను నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటానంటాడు. మనల్ని భయపెట్టడానికి ఎన్నో వస్తాయి మన దగ్గరికి, బట్ మన ధైర్యం ఎవరు? మన యేసయ్య. దేవుని స్తోత్రం. మన ధైర్యం మన యేసయ్య ఉండాలి. ఈరోజు మా ధైర్యం ఏంటి అంటే యేసయ్య అని చెప్పగలుగుతాం. ఎలా చేయగలుగుతున్నావయ్యా ఈ పరిచర్య అని అంటే మా ధైర్యం యేసయ్య. మాకు ధైర్యం ఇచ్చాడు ఆయన. నేనున్నాను, నువ్వు ఈ పని చేయి, నేనున్నాను, ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్పు, నేనున్నాను, దీన్ని రెంట్కి తీసుకో, నేనున్నాను, ఇదిగో నువ్వు ఈ పరిచర్య నడిపి అని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది. ఆయనే మా ధైర్యం. నువ్వు కూడా చెప్పాలి, నా యేసయ్యే నా ధైర్యం. చెప్పండి ఒకసారి. అది యేసయ్యని బట్టి ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి ఎన్నో వస్తాయి, బట్ మన దేవుడు ఎవరంటే ధైర్యాన్ని ఇచ్చేవాడు. అందుకే మన దేవుడు అంట మనల్ని ఎన్నుకోగానే, ఏర్పరచుకోగానే ఆయన ఆత్మను మన మీదకు పంపి మొదటగా చేసే కార్యం ఏంటంటే మనలో ఉన్న పిరికి ఆత్మను తొలగించి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, అంటే ధైర్యపాత్మ అని అర్థం. ధైర్యపాత్మని ఇస్తాడు. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడుతున్న వారు, దేవుని నమ్మిన వారికి అనేకమైన బెదిరింపులు వస్తూ ఉంటాయి. దుష్టుడు వాడు కాముగా కూర్చోడు,
అనుక్షణం మనల్ని కదిలిస్తూ ఉంటాడు. ఒకటి పోయేసరికి ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి వాడు పెడతానే ఉంటాడు. అమ్మయ్య అంటానికి వీలే లేదు. ఇక రిలాక్స్ అయిపోయాను నేను, అన్నీ పోయినాయి అంటానికి వీల్లేదు. ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. బట్ మనము నమ్మాల్సింది, మనము విశ్వసించాల్సింది ఏంటంటే వాడు ఎన్ని బెదిరించినా సరే నా ధైర్యము యేసయ్యే అని చెప్పుకుంటూ వెళ్తుండాలి. ఈ రెండు ఎందుకు కలిగి ఉండమంటున్నాడు మనల్ని అంటే, నువ్వు బలహీనులు కావద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడమ్మా? మీ కార్యాలు నేను సఫలపరచబోతున్నాను కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఆసా గారికి ఈ మాట చెప్పాడు. దేవుడు ఆత్మ అజర్యా మీదకు వచ్చి ఈ పలుకులన్నీ పలుకుతూ ఉన్నారు. ఏ టైంలో ఈ మాటలు వచ్చినాయో తెలుసా? మీరు కొంచెం పై వచనాలు చదవండి. 5వ వచనాన్ని చదివితే, ఆ కాలములో దేశములో కాపరుస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగినాయి. కనుక తమ పని బాటలు చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండిన దినాలవి. సమాధానము లేక, ఇంకా చెప్పాలంటే కల్లోలాలు, అపాయాలు, యుద్ధాలు, అలాంటి దినాలలో వారి వలె మీరు బలహీనులు కాకండి, వారి వలె మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి. వారు ఎలా ఉన్నప్పటికీ మీ జీవితాలలో నేను ఏం చేయబోతున్నానంటే, మీరు తలపెట్టిన, మీరు ప్రార్థించిన ప్రతి కార్యాన్ని నేను సఫలపరుస్తాను అని చెప్తున్నాడు. 8వ వచనంకి వచ్చేసరికి ఈ ఆసా గారు వెంటనే ధైర్యము తెచ్చుకున్నాడట. దేవుడు మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే దేవుడు మాటలు బాగా వినాలి. దేవుడు మాట వినకపోతే నీకు ధైర్యం రాదు. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటే నీకేమొస్తుంది? అనాలోచనతో కొద్దిసేపు నిద్రపోతా, కొద్దిసేపు ఆలోచిస్తే ఏమొస్తుంది? నీకు ఏం ధైర్యం వస్తుంది? దేవుడు ధైర్యపు మాటలను ఇస్తాడు కానీ పిరికి మాటలను ఇవ్వడు. దేని స్తోత్రం. ఆయన మాటలు కనుక చక్కగా వినేవాళ్ళకి అర్థమవుతుంది ఎంత ధైర్యం, ఎంత ఎంకరేజ్ అవుతారు, ఎంత ప్రోత్సహించబడతారనేది. అందుకే వాక్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. కూడిక ఉన్న ప్రతిసారి, ఖాళీ దొరికిన ప్రతిసారి దేవుడు వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉంటే నీకు ధైర్యం వస్తుంది తప్ప ఆ వాక్యాన్ని పక్కకు పెట్టి మనుషుల మాటలు, పక్కనోళ్ళ మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనల్ని ఏం చేస్తారు? వీళ్ళు భయపెడతా ఉంటారు. ఆ భయపెట్టే మాటలనే వింటూ ఉంటావు నువ్వు. 4 రోజులు ధైర్యపరిచే మాటలన్నీ వింటావు ఇక్కడ, మళ్ళీ 10 రోజులు కనపడవు. ఆ లోపల మొత్తం నీ ధైర్యాన్ని అంతా చెడగొట్టేస్తారు. తిరిగి మళ్ళా పిరికి ఆత్మతో మళ్ళీ వస్తావు. మళ్ళా దేవుడు ధైర్యపరచటం, మళ్ళా పోయి వాళ్ళ పిరికి మాటలు వింటాం. అందుకే దేవుడు మాటలు బాగా వినేవాడికి ఎన్ని భయోందాలు కలిగించే మాటలు చెప్పినా భయపడడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తనకు తెలుసు తన దేవుడి శక్తి ఏంటో. నీకు తెలియాలి, నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, ఏ కార్యాలు చేయగలడో, ఎంతగా నిన్ను కాపాడగలడు, ఎంతగా నిన్ను సంరక్షించగలడో నీకు తెలిసి ఉండాలి. నీ దేవుని శక్తి, దేవుడి శక్తి తెలియకుండా దేవుని నమ్ముకోవటం వేస్ట్ అండి. యేసయ్యని చాలామంది నమ్ముకున్నారు కానీ యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న శక్తి, యేసయ్యలో ఉన్న ఆ కనికరము, ఆయన జాలి చాలామంది తెలియట్లా. అలా తెలియట్లేదు కాబట్టి వాళ్ళు ఏమంటే దుర్వార్త విన్న ప్రతిసారి ఏమవుతున్నారు? భయపడుతున్నారు. దుర్వార్త విన్న ప్రతిసారి భయపడుతున్నారు. దేవుడి శక్తి గురించి తెలిస్తే ఎప్పటికీ భయపడరు. భయము అనేకమైనటువంటి కార్యాలకు ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉంటేనే నీ కార్యం సఫలమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇంకా ధైర్యంగా బతకాలనుకుంటున్నారు? ధైర్యంగా ఉంటారా మీరు? ఇంకా చూస్తా మీ మొక్కల్లో ధైర్యం ఎంత ఉంటుంది అనేది. ధైర్యంగా ఉంటేనే మీ కార్యం సఫలమవుతుంది. అర్థమైంది నా పాయింట్? అమ్మా, ఏమర్థమైంది మీకు? ధైర్యంగా ఉండకపోతే, కాబట్టి కార్యాలు సఫలం కావాలి, నా ప్రతి కార్యం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ఉంటారు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? ధైర్యంగా ఉండండి బిడ్డ, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు నువ్వు చూచుచున్నది రేపు చూడవు నువ్వు. అందుకే దేవుడు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు ప్రస్తుతం నువ్వు ఒక బాధను చూస్తుండొచ్చు, ఒక అనారోగ్యాన్ని చూస్తుండొచ్చు, ఒక కష్టకాలాన్ని చూస్తుండొచ్చు, ఒక ప్రతికూలతను చూస్తుండొచ్చు. పిల్లల వ్యతిరేకత, భర్త వ్యతిరేకత, కుటుంబ వ్యతిరేకత, ఒంటరితనం, నలిగిపోతూ కుమిలిపోతూ
ఈ పరిస్థితులు నీ కంటికి కనపడుతున్నాయి. కానీ దేవుడు అంటాడు, ఈ ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు చూస్తున్నావు, కానీ రాబోతున్న దినాలలో వీటన్నిటికి భిన్నమైన కార్యాలను చూడటానికి దేవుడు ఈరోజు నిన్ను సిద్ధపరచుకున్నట్టు తీసుకొచ్చాడు. వీటన్నిటికి ఆపోజిట్ కార్యాలు చూడబోతున్నావు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మకంతోనే చప్పట్లు కొడుతున్నారా, ఏదో కొట్టాలని కొడుతున్నారా? విశ్వాసంతో ఉండండి, సడిలిపోవద్దు. విశ్వాసం బలంగా ఉండండి. మీరు బలమైన సంఘములో ఉన్నారు, బలమైన దేవుని నమ్ముకున్నారు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? బలంగా ఉండి ధైర్యంగా ఉండండి. నా దేవుడు మీ కార్యాలన్నిటినీ సఫలం చేస్తాడు. ఈరోజు ఏ కార్యాలు సఫలపరుస్తాడు అనే విషయాలు, ఒక 7 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆయన కార్యాలు సఫలపరుస్తానన్నాడు. ఎప్పుడు? ధైర్యంగా ఉంటేను, ధైర్యంగా ముందుకు సాగుతుంటే, నా దేవుడు నాకున్నాడు అన్న ధైర్యంతో నువ్వు కొనసాగుతుంటే నీ కార్యాలు సఫలపరుస్తాడు. అయితే ఏ కార్యాలు సఫలపరుస్తాడు అనే విషయాలు, ఒక 7 విషయాలు మీతో పంచుకొని నేను ముగిస్తాను. అయితే దానికంటే ముందు ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనములో ఏముంటుందంటే, మన దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. అందులో ఒక పేరు ఏంటంటే, ఇక్కడ చూడండి 4వ వచనం, 64వ యెషయా 64:4, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును నేను ఏ కాలమున చూసి ఉండలేదంటున్నాడు భక్తుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. యెషయా గారు ఏమంటున్నారండి? నా దేవుడు సఫలము చేయనట్లు, కార్యాలు సఫలము చేయనట్లు మరి ఏ దేవుడు లేడు, ఏ కాలములో కూడా నేను ఎవరిని చూడలేదు. నా దేవుడు ప్రతి కార్యాన్ని సఫలం చేసే దేవుడని ఇక్కడ ఒక భక్తుడు గలమెత్తి దేవుని గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడండి. హల్లెలూయా. ఈ ప్రసంగము విన్న తరువాత, ఈ కూడికలకు హాజరైన తరువాత నీ నోటి నుంచి కూడా ఈ మాటే రావాలి, నేను తలపెట్టిన ప్రతి కార్యాన్ని నా దేవుడు సఫలం చేస్తూనే వచ్చాడు, సఫలం చేస్తూనే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి నేను ఎన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఆయన శక్తిమంతుడు, బలమైన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడని నీ నోరు కీర్తించున్నట్లుగా నువ్వు పలుకుదువుగాక. అటువంటి విధంగా నీ దేవునిను కీర్తించుదువుగాక. స్తోత్రం. దేవుడు కార్యాలు సఫలం చేయటం ప్రారంభిస్తే ఆయన చేయుచున్న కార్యాలను అడ్డుకోవటం ఎవడి తరం కాదు ఈ భూమి మీద. దేనికి స్తోత్రం. ఎవడి తరం కాదు బిడ్డ. కొందరు అంటూ ఉంటారు, నాకు నా మీద శాతబడి మాంత్రిక శక్తులు పంపే వాళ్ళు ఎక్కువైపోయారయ్యా. ఒకరు కాదు, నా చుట్టుముట్టు దెయ్యపు శక్తులు నన్ను వెంటాడుతున్నాయి, నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నాయి. అసలు సరిగా నా ఆరోగ్యం ఉండట్లేదు, సరిగా తినలేకపోతున్నాను, ఇంట్లో సరిగా బ్రతకలేకపోతున్నాను. ఏవేవో పిచ్చి పిచ్చి తలంపులు నాలో పుడుతున్నాయి. నిలకడగా ఉండలేకపోతున్నా, నిలకడగా ప్రార్థించలేకపోతున్నా, నిలకడగా అయా వాక్యాన్ని చదవలేకపోతున్నానని ఎంతోమంది చెప్తూ ఉంటారు. నా దేవుడు చెప్తున్నాడు కదా, అలాంటివన్నీ కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని సైన్యాలు వచ్చినా ప్రభు చెప్పుచున్నాడు, ఆయన కార్యముని పట్ల సఫలం చేస్తుండగా ఎన్ని సైన్యాలు వచ్చినా సరే నీ పట్ల దేవుడు చేయబోతున్న కార్యాలను ఏ శక్తులు ఆపలేవని ప్రభు ఈ మధ్యాహ్నం చెప్పుచున్నాడు. ఎంత పెద్ద శక్తులైనా, ఎన్ని శక్తులు కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని మంత్రగాళ్ళు నీ మీద పగబెట్టినా సరే నీకు నీ చుట్టుముట్టు దేవుడు రక్తపు కంచెను వేసి నీ పక్షాన యుద్ధము చేసి నీ పక్షాన కార్యాలను సఫలము చేసే దేవుని మనం ఆరాధిస్తున్నామండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు బిడ్డ నీ దేవుడు? చెప్పమ్మా. కార్యములు సఫలం చేసే దేవుడు. ఎవరు నీ దేవుడు? చెప్పు కొంచెం హుషారుగా. ఎవరు నీ దేవుడు? ఆమేన్. ఎవడు ఆపగలుగుతాడు? నాకు ఈ పని ఆగిపోయింది, ఆ పని ఆగిపోయింది అంటానికి వీల్లేదు. ఇక ఈ కూడిక అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. నమ్మండి, ఈ వాక్యం, ఈ ప్రసంగం
నీ కుటుంబ వ్యవస్థలో తప్పకుండా పనిచేయబోతుంది. 7 కార్యాలు ఏంటివి అనేది ఒకటి చూస్తే, మొదటిది 20వ కీర్తన 5వ వచనం. మొదటిగా ఏం సఫలం చేయబోతున్నాడంటే, నీ ప్రార్థనలన్నీ సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక ప్రార్థన కాదు, నీ ప్రార్థనలన్నీ సఫలం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మండి. ఇంతవరకు నా ప్రార్థన వినలేదు దేవుడు, ఇంతవరకు ప్రార్థన చేశాను ఏం మేలు జరిగింది, ఇంతవరకు ప్రార్థన చేశాను నాకు ఏ గొప్ప కార్యం జరిగింది అన్నట్టుగా కాకుండా, ఈ మాటను పట్టుకొని ఇక నుంచైనా ప్రార్థన చేయటం ప్రారంభించండి. ప్రార్థించిన వాడి కార్యాలే సఫలమవుతాయి, ప్రార్థన చేయలేని వాడి కార్యాలు. కాబట్టి ప్రార్థనలన్నీ సఫలం కావాలంటే నువ్వేం చేయాలి? అది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ప్రారంభించు. అదే తలుసుకొని ఏడ్చుకుంటా కూర్చోవటం కాదు. నాకు ఇంక ఇదే బలహీనత, ఎప్పుడు పడుకోనే అంటది. దుష్టుడు ఏం చేస్తాడంటే, ఏం ప్రార్థన చేస్తావులే పడుకో అంటది. మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ప్రార్థన అనేది మనకి ఇమిడిపోవాలి, ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రతిరోజు లెగగానే కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి. అవన్నీ ఎలాగైతే అలవాటు చేసుకున్నామో ప్రార్థన అలవాటు చేసుకోవాలి. నాకు రాదు, నాకు ప్రార్థన చేయలేను, ప్రార్థన చేయలేకపోతున్నా, నా ప్రార్థన నడవట్లా, కొంతమంది చెప్పే మాటలు ఇవన్నీ. ఇంక నడవని వాళ్ళకి 4 చక్రాలు పెట్టి నడిపియాలా, ఎదొకటి చేయాలి, నడిపియాలి ఎట్టగట్ట. ప్రార్థన అనేది ఒక ఊపిరి అట. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన నా ఊపిరి, ప్రార్థన నా శ్వాస. శ్వాస తీసుకోకుండా బతుకుతామండి మనం. ఆ భక్తుడు అంటాడు ప్రార్థన ఆయన శ్వాస అంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేస్తేనే నేను బ్రతుకుతానని అర్థం. క్రైస్తవుడు ప్రార్థన చేస్తేనే బతుకుతాడు. వారి జీవితంలో ఉన్నవి అనేకమైన బ్రతుకుతాయి. కాబట్టి ప్రార్థించటం ప్రారంభించండి. మీరు ప్రార్థించటం ఏదైతే ప్రారంభించబోతున్నారో అవన్నిటిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. నీ ప్రార్థనకి అడ్డుకుంటున్న శక్తులు, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చారనీయకుండా మధ్యలో ఆపేస్తున్న శక్తులు, లోకంలో తిరుగుతున్న అంధకార శక్తులు ఉన్నాయి, అంధకార మండలంలో తిరుగుతున్న చీకటి శక్తులు ఎన్నో ఉన్నాయి. మన ప్రార్థనట ఆ పైకి పోనీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అవి ఆపటానికి, లేకపోతే ఆ ప్రార్థన విని దేవుడు నీకు ఎక్కడ కార్యం చేసేస్తాడని, ఎక్కడ నువ్వు బాగుపడిపోతావని, ఎక్కడ నీ కన్నీళ్ళు తొడవబడతాయని, ఎక్కడ నీ ఇల్లు కట్టబడిపోద్దని వాడు విష ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈరోజు నా దేవుడు చెప్పుతున్నాడు, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ టైం దగ్గరికి వచ్చింది. ఏ టైం అంటే దేవుడిలో ప్రతి కార్యాన్ని సఫలం చేసుకునే టైం వచ్చింది బిడ్డ. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నమ్ము, విశ్వసించు. ఇంతవరకు జరగని కార్యాలు, ఇంతవరకు చూడని కార్యాలు. అందుకే అంటాడు ఆయన, యెషయా గారు 64:3 అంటాడు, ఇది జరుగునని నేను అనుకునని కార్యాలు చేసావు కదయ్యా నువ్వు. ఏం మాట ఇది? ఇది జరుగుద్దానని నేను అనుకోలేదు. కానీ దేవుడు ఏం చేశాడట? మీకు కూడా ఉందా ఇది జరగదు అని? ఏదైతే జరగదు అనుకుంటా వచ్చారో అవన్నీ జరిగే కాలం దేవుడు నీ జీవితంలోకి పంపబోతున్నాడు. ఇది జరుగుద్దని నేను అనుకోలేదయ్యా, కానీ దేవుడు చేశాడన్న సాక్ష్యాలు మీరు చెప్పుదురుగాక. భయంకరమైన కార్యాలంట, మామూలు కార్యాలు కదట. అక్కడ చెప్తాడు, నా దేవుడు నా పక్షాన్ని ఎలాంటి కార్యాలు చేశాడంటే భయంకరమైన కార్యాలు. ఆ కార్యాలను ఎదుటి వాళ్ళు చూస్తే అంట వాళ్ళకి భయం పుడుతుందట. మరి వీళ్ళు దేవుడేందిరా ఇంత కార్యం చేస్తున్నాడు, ఇంత గొప్ప దేవుడా, ఏంటి అసలు ఈయన ఈ పక్షాన్ని ఎంత ప్రయత్నిస్తున్నా నిలబడిపోయాడు, ఎంత అర్ధరాత్రి వదిలిపెట్టట్లేదు, మిడ్ నైట్ వదిలిపెట్టట్లేదు, 24 గంటలు అసలు ఈ బిడ్డనే వదలట్లేదు, ఇంత మంచి దేవుడా అని భయాన్ని కలిగించే కార్యాలు నా దేవుడు మీ కుటుంబ పక్షాన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడ్డి భర్తమై ప్రార్థనని సఫలం చేసిన దేవుడు అండి. అన్నగారి ప్రార్థనని సఫలం చేసిన దేవుడు. దావీదు గారు ప్రార్థనని సఫలం చేసి, దావీదు గారు, అయ్యా నా ఇంట్లో ఉన్న ఈ తెగులును ఆపేయ్యా, నా దేశంలో ఉన్న తెగులను ఆపేయని అతడు ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రార్థన అంగీకరించి ఆ దేశంలో ఉన్న తెగులను మొత్తాన్ని ఆపేశాడట. తెగులు అంటే రోగం. ఈరోజు ఎందుకు నీ ప్రార్థన సఫలం అవ్వాలంటే
నీ ప్రార్థనలో ఏదో ఒక రోగాన్ని బట్టి ప్రార్థిస్తుంటావు, ఏదో ఒక బలహీనతను బట్టి ప్రార్థిస్తున్నావు. ఎందుకయ్యా నాకు ఈ బలహీనత వచ్చిందని. నీ ప్రార్థన సఫలమైతేనే నీ ప్రార్థనలో నువ్వు పెట్టిన అంశం ఏదైతే ఉందో ఆ రోగం పోద్ది, ఆగిపోద్ది. అది తెగుళ్ళు ఆగాల, నీ ఇంట్లో ఉన్న రోగాలు ఆగిపోవాలా, బలహీనతలు ఆగిపోవాలా. నీవే కాదు, నీ ఇంటిల్లో పాతి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవుడి స్వస్థత కూడికల్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రార్థించటం మొదలుపెట్టు, దేవుడు నీ ఇంట్లో స్వస్థపరచటం మొదలుపెట్టబోతున్నాడు. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు, నా దేవుడు నీ ఇంట్లో సెలరేగుతున్న మంత్రపు శక్తులను అనసబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు, మాట వినకుండా రోడ్ల మీద చిల్లరగా తిప్పుతున్న నీ కొడుకును పట్టుకోవటం ప్రారంభించబోతున్నాడు. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు, తాగుట్లో పడిపోయి మందిరానికి రాకుండా నిన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నటువంటి నీ భర్తను దేవుడు పట్టుకొని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టబోతున్నాడు. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. నీ అప్పులను కొట్టివేయబోతున్నాడు. నీ మీద ఉన్న ప్రెజర్ తొలగించబోతున్నాడు. నీ చుట్టుముట్టు ఉన్న శత్రు సమూహాలను తరమబోతున్నాడు. నువ్వు పడిన బంధకాల్లో నుంచి, నువ్వు పడిన ఊబిల్లో నుంచి పైకి లేపబోతున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థించటం మొదలుపెట్టు. సంగమా, సహోదరి, సేవకుడా, ఓ విశ్వాసి, ప్రార్థించటం మొదలుపెట్టు. నువ్వు ఇప్పుడే ఈ రోజు నుంచి మొదలుపెట్టు. నీ ప్రార్థనలన్నిటినీ నా దేవుడు సఫలము చేయబోతున్నాడు. ఏది ఆపలేదు, ఏది అడ్డుకోలేదు, ఏది నిలపలేదు. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరబోతుంది, దేవుడి యొద్దకు వెళ్ళబోతుంది. అదిగో నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండబోతున్నారు. నీ ప్రార్థన దేవుడి తీసుకెళ్ళబోతున్నారు. దేవుడి యొద్ద నుంచి ఒక కార్యాన్ని నీ యొద్దకు తీసుకురాబోతున్నారు. ఈ సువార్త స్వస్థత కూడికల్లో ఈ అద్భుతం జరగబోతుంది. మీ అందరి జీవితంలో జరుగునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయం, ఆదికాండము 24 అధ్యాయం 42వ వచనాన్ని నోట్ చేసుకోండి, 56వ వచనాన్ని నోట్ చేసుకోండి. మన ప్రయాణాలన్నిటిని సఫలపరుస్తాడు. ఆమేన్. రెండోది ఏంటమ్మా? మన ప్రయాణాలు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రయాణం. ఇక్కడ కూర్చున్నా కూడా మనం ఒక ప్రయాణం చేస్తున్నాం. ఏ ప్రయాణం అంటే ఆత్మీయ ప్రయాణం. భూ సంబంధముగా మనం చేసే ప్రయాణాలు, ఆత్మ సంబంధంగా మనం చేసే ప్రయాణాలన్నీ కూడా రెండు సఫలమవుతుండాల. ఏది ఆగినా సరే మన ఆధ్యాత్మిక జీవితం నిలిచిపోతుంది. టైం కనపడకూడదు, ఈరోజు డేట్ మారకూడదు. ఇప్పుడు 12 దగ్గర ఆగిపోవాలని ఒకవేళ నువ్వు ఆపితే ఆ గడియారంలో ముళ్ళును ఆపేయగలుగుతావేమో, కానీ కాలాన్ని ఆపలేం కదా. అలాగే దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, నీ ప్రయాణాన్ని ఆపటానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతాయి. ఆత్మీయత అనే ప్రయాణము డైలీ వారి ప్రయాణంగా సాగుతుండాల. ఎంత ప్రయాణం సాగుతుంటే అంత ఆత్మీయంగా మనం బలపడతాం, ఎదుగుతాం. అంత ఆత్మీయంగా క్రీస్తులో నాటబడతాం. నాటబడింది చెట్టే చిగురిస్తుంది, పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది. నాటబడిన వ్యక్తులుగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నా బిడ్డలను కంచెగల తోటలో నేను నాటుతాను, ఆ చెట్టు ఏమవుతుంది? ఫలిస్తుంది. నాటబడని అనుభవంలో నుండి నాటబడే అనుభవంలోకి మనం రావాలా. అలా రావాలి అంటే మన ప్రయాణము సఫలమవుతుండాలా, ఆగిపోవద్దు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని చూసి ఆగిపోయి యేసయ్యకి మొర పెడుతున్నారు, అయ్యా ఏంటి పరిస్థితి అని. ఆయన అప్పుడు మాట ఏమంటుండో తెలుసా? నాకెందుకు మొర పెడతావు, ఆగిపోక సాగిపో అంటున్నాడు. ఆగిపోవటం వల్ల అక్కడ వాళ్ళ జీవితము ఏమైపోతుందో దేవుడు తెలుసుకొని సాగిపో అన్నాడు. సాగిపోయేటప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. సాగిపోయేటప్పుడు, ఆగినప్పుడు కొన్ని కార్యాలు జరగవు మన జీవితంలో. సాగిపోవాలా, వస్తే రాని చూసుకుందాంలే, దేవుడు ఉన్నాళ్లే అన్నట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటేనంట
ఏది నీ ముందున్నా సరే మొత్తాన్ని దేవుడు తొలగించేస్తుంటాడు. అందుకే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన యేసు ఈ మధ్యాహ్నం నీతో చెప్పుచున్న మాట ఏమిటంటే, నీ ఆత్మీయ ప్రయాణానికి ఏదడ్డుందో, ఏదడ్డుగా ఉందో మీకు తెలుసు. 1, 2, 3, 100 ఎన్ని అడ్డులు ఉన్నాయి. ప్రార్థనకు రానియకుండా ఏది అడ్డు పెడుతుంది, ప్రార్థన చేయనీయకుండా ఏది అడ్డు పెడుతుంది. నీ ఆత్మీయతలో ప్రయాణములో కొనసాగి ఆ ప్రయాణము ద్వారా దేవుల్లో స్థిరపడి నాటబడి ఫలించి కాయలు కాయనీయకుండా ఏది అడ్డు పెడుతుందో ఆ ప్రయాణాలను ఆపుతున్న వాటన్నిటినీ ఈ మధ్యాహ్నము దేవుడు తొలగించి వేసి నీ ప్రయాణాలను సఫలం చేయబోతున్నాడు. దానికి స్తోత్రం. ఎంత పెద్దవైనా ఎంత గట్టివైనా ఎంత స్థిరపడిపోయి ఉన్నా తొలగించబోతున్నాడు దేవుడు. అదుగో రాయిని పొర్లించిన ఆ యేసు నీ జీవితంలో ఉన్న నిన్ను బాధ పెడుతున్నా, నిన్ను భయపెడుతున్నా, నీ ప్రార్థనని ఆపుతున్నా పెద్ద రాళ్ళు పొర్లించబడుతున్నాయి, దొర్లించబడుతున్నాయి, తొలగించబడుతున్నాయి. ఇప్పుడు నీ ప్రయాణం సాఫీగా, సంతోషంగా, సమాధానకరంగా దేవుళ్ళో కొనసాగబోతుంది. నీ ప్రయాణాన్ని ఏ శక్తులు ఆపలేవు, ఏ అపవాది తంత్రాలు ఆపలేవు, ఏ మంత్రపు శక్తులు ఆపలేవు, ఏ శాతబడి శక్తులు ఆపలేవు. ఎందుకంటే ఆ భయంకరమైన రాళ్లను పొర్లించగలిగిన శక్తి కలిగిన వాడు మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. నీ ఎదుట ఉన్నది ఎంత పెద్దదైనా అది పొర్లించబడబోతుందని నమ్ము. దేవునికి స్తోత్రం. తొలగించబోతుందని నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియాజరు ప్రయాణాన్ని సఫలం చేశాడు. అబ్రామ్ గారి ఇంట్లో నుంచి బయలుదేరాడండి. మీరు ఆ 2 వచనాల తర్వాత చదువుకోండి. తండ్రి, నేను ఎక్కడికి చేరాలో నా ప్రయాణం మొత్తాన్ని సఫలం చేయండి అని 42వ వచనంలో ప్రార్థన చేశాడు. 56వ వచనంకి వచ్చేసరికి అతడు ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలో సరిగ్గా దేవుడు చక్కగా ఆ వ్యక్తి దగ్గరికి నడిపించి తన ప్రయాణాన్ని సఫలం చేశాడు. అమ్మా, తన ప్రయాణాన్ని సఫలం చేశాడు. హల్లెలూయా. ప్రయాణాలు సఫలం అవ్వాలి. మనం ఒక గమ్యానికి బయలుదేరామంటే ఆ గమ్యానికి చేరాలి, అక్కడికి పోవాలి, అక్కడ ఉన్నది అందుకోవాలి, దానిలో ఉన్న సకల దీవెనలన్నీ అనుభవించాలి. అంతేగాని ఈ పని చేశానయ్యా, నేను నష్టపోయాను, అక్కడికి పోయానయ్యా అని పోగొట్టుకున్నాను, నయోమిలాగా చెప్పకూడదు. పోగొట్టుకోవటాలు ఉండకూడదు మన జీవితంలో. ఏ ప్రయాణం చేసినా సంపాదించుకోవటాలే ఉండాలా. దేనికి స్తోత్రం. అనుభవించటాలే ఉండాలా. అందుకే దేవుడు ఈరోజు నీ ప్రయాణాలన్నింటినీ ఏం చేయబోతున్నాడు? సఫలం చేయబోతున్నాడు. 3వది నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం. మీ ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయబోతున్నాడు. మీ ప్రయత్నాలన్నిటినీ. ప్రయత్నము అనండి. చేస్తారా మీరు ప్రయత్నము? ప్రార్థించు, ప్రయత్నించు. ప్రార్థించాలి, చెప్పండి. ప్రార్థన చేసి నీకు ప్రార్థన చేశాను కదని చెప్పి కాముగా కూర్చోకూడదు, ప్రయత్నం చేయాలి. ఒక సేవకుడిగా నేను కూడా సేవ చేస్తూ అన్నిట్లో ప్రయత్నాలు చేస్తుండాలి తప్ప, నేను సేవ చేస్తున్నాను కదయ్యా, నాకు అది పడేయి, అది నాకు ఇచ్చేయి, ఆర్డర్లు వేయకూడదు దేవుడికి. ఎవడు ప్రార్థించి ప్రయత్నిస్తాడో అట్టివారి యొక్క ప్రయత్నమే సఫలమవుతుంది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. ప్రార్థించాలి, ప్రయత్నించాలి. ఇల్లు ఎలా కట్టబడాలో ప్రయత్నం చేయాలి, ఏ విధంగా దీన్ని నిలబెట్టుకోవాలో ప్రయత్నం చేయాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలో ప్రయత్నం చేయాలి. అంతేగాని 5 లక్షల అప్పు ఉంది రావటమే, అయ్యా నాకు 12 లక్షల అప్పు ఉంది తీరిపోయేలాగా ప్రార్థన చేయి. ఈయన మాత్రం ఇంట్లో తిని పడుకుంటాడు, అప్పులు తీరిపోవాలంట. తిని పడుకుంటే అప్పులు తీరుతాయా? చెప్పండి అమ్మా. రూపాయి బిల్ల కూడా తీర్చడు దేవుడు. నేను చెప్తాను, లైవ్లో చెప్తున్నా. ఇట్లా భ్రమపడి వచ్చారు దేవుడి కాడికి అప్పులని తీర్చేస్తాడని. మనం ఖచ్చితంగా మన ఎఫెక్ట్ మనం పెడితే 1% పెడితే 99% దేవుడు ఎఫెక్ట్ పెట్టి మన
ప్రయత్నాలన్నిటిని సఫలపరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రయత్నించకపోవటం పెద్ద పాపం. ప్రయత్నించకపోవటం పెద్ద పాపం. ప్రయత్నించకపోవటం కూడా పాపమేనా పాస్టర్ గారు అంటారా? పాపమే. ప్రార్థించటం, ప్రయత్నించటం, ప్రార్థన చేసేవాడు ప్రయత్నించకపోవటం పెద్ద పాపం అంటుంది వాక్యం. లూకా సువార్త 6:19 మీరు చూస్తే ఇక్కడ జనసమూహాలంట యేసయ్యను ముట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. ఆయన ముట్టాల, తాకాల. ఎందుకు? ఆయన ముడితే ఏం జరుగుద్ది చెప్పండి అమ్మా? స్వస్థత జరుగుతుంది. ఎక్కడికక్కడ కూర్చొని దూరాన కూర్చొని సర్లే ఆయన చూశాను చాలు నాకు స్వస్థత వస్తుంది అనుకుంటే కాదు. అందరంట ఆయన్ని ముట్టాలని తాకాలని ప్రయత్నం చేస్తున్నారట. దేని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 14:36 కూడా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ప్రయత్నం చేసి ఆయనను ముట్టిన వారందరంట స్వస్థత పొందిరి. దేనికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ దినము నా దేవుడు, నువ్వు దేవుణ్ణి తాకాలన్నా దేవుని స్పర్శ అనుభవించాలన్నా ఒక ఆశను కలిగి కనుక ఈ ప్రార్థన కూడికి అయిపోయే లోపల ఎలాగైనా నా దేవుని స్పర్శ నేను పొందుకోవాలి, నా దేవుని తాకిడి నేను పొందుకోవాలి. ఆ రోజు దేవుని అందరైతే ముట్టారో అలాగే నేను కూడా ఈ ప్రార్థనలు ఆయన తాకాలి, ముట్టాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అయిపోయే లోపల వారందరూ ఇక్కడి నుంచి స్వస్థత పొంది వెళ్ళబోతున్నారు. స్వస్థ సిద్ధులుగా మారబోతున్నారు. నడి నెత్తి నుండి అరి కాళ్ళు వరకు పరిపూర్ణమైన స్వస్థత ప్రతి బిడ్డకి కలగబోతుంది. ఈ సువార్త స్వస్థత కోడికల్లో నా దేవుడు నిన్ను స్వస్థపరిచి పంపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ విషయం, యెషయా గ్రంథం 26:12, మీ చేతి పనులన్నిటినీ సఫలం చేస్తాడు. ఒకటి చెప్పానేంటి? ఒకటేంటి? ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. 2, ప్రయాణాలను, ఆత్మీయ ప్రయాణాలన్నిటిని సఫలపరుస్తాడు. 3, మన ప్రయత్నాలన్నిటిని సఫలపరుస్తాడు. 4, మీ చేతి పనులన్నిటినీ సఫలం చేస్తాడు. దేవుని స్తోత్రం. చేతి పనులంటే మనము బతకటానికి ఏదో పని చేస్తాం కదా, బతకటానికి ఏదో పని చేస్తాం చూడండి, ఆ పని. ఇక చేతితో చేసే ప్రతి పని కాదు, చేతితో చేసే ప్రతి పని కాదమ్మా, బతకటానికి చేస్తాం చూడు పని, ఆ పనిని సఫలం చేస్తాడు. లేకపోతే అన్ని పనులు సఫలం చేస్తే ఈ పాటికి మన పాపాల మూట వచ్చేది. ఎందుకు? మన చేతితో చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి. ఎన్ని చేస్తాం మన చేతితో? ఏదైనా మన చేతులతోనే తప్పు చేసేది. చేతులు ఫస్ట్ ఉంటాయి తప్పు చేయటానికి. ఆ చేతులు చేసే పనులు అన్నిటి గురించి నేను చెప్పట్లేదు, కానీ నువ్వు బతకటానికి వ్యాపారం చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు ఏ పని చేసుకుంటూ బతుకుతున్నావో ఆ పనులన్నీ సఫలం చేయబోతున్నాడు దేవుడు. మీ పనులు సమృద్ధి జీతం కలిగిన పనిగా మీ పనులు మార్చబోతున్నాడు దేవుడు. మీ పనుల ప్రతిఫలాన్ని పెంచబోతున్నాడు, మీ రాబడిని పెంచబోతున్నాడు. ఇప్పుడు వరకు మీరు మీ చేతి పనుల ద్వారా సంపాదించిన దానికంటే దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించో లేకపోతే నీ మీద జాలినో పుట్టించో మొత్తానికి వాళ్ళు ఎక్కువగా నీకు శాలరీ ఇచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడికి నువ్వు ఇస్తూ ఉంటే దేవుని చేతి పనుల యొక్క లాభాన్ని పెంచుతూ ఉంటాడు. 5వ విషయం, 20వ కీర్తన 4వ వచనం అండ్ 21వ వచనం 2వ వచనం. ఈ 2 వచనాలు మీరు నోట్ చేసుకోండి. మీ ఆలోచన యావత్తు సఫలపరచును. దేవుని స్తోత్రం. ఆలోచన లేని మనిషి ఉంటాడండి? ఎవడు? ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ ఆలోచన నెరవేరటమే కష్టం. ఎన్ని ఆలోచిస్తుంటాం చెప్పండి. ఆలోచన డబ్బులు ఖర్చు లేవు కనుక
డబ్బులు కట్టనవసరం లేదు కనుక ఆలోచన చేయటానికి ఎన్ని ఆలోచనలైనా, ఒకవేళ దేవుడు కానీ బాగా ఇది కానీ నన్ను కానీ అడిగితే దేవుడికి ఒక రిక్వెస్ట్ పెడతా దేవుడికి, 100 ఆలోచనలు చేస్తే అంత ఫైన్ అయ్యండి అని చెప్తాను. అప్పుడు ఆలోచన చేయటం మానేస్తారు. ఏది పడితే అది కాదు, మంచి ఆలోచన చేయాలా, జీవితాన్ని కట్టి ఆలోచన చేయాలా, సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలి, దేవుడి రాజ్యాన్ని ఎలా కట్టాలి, ప్రభువుకి మహిమ ఎలా తేవాలి అన్న ఆలోచన ఉంటే మంచిదే. కానీ పనికిరాని ఆలోచనలన్నీ పెట్టుకోవటం వల్ల మన జీవితము ఏమైపోతుందంటే బలహీనంగా మారిపోతుంది. అందుకే ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఆలోచన యావత్తు అంటే అంతా కూడా సఫలం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన కలిగి ఉన్నాం, అది జరగకపోతే, ఒకవేళ మనం ఏ ఆలోచన కలిగి ఉంటామో అది కనుక నెరవేరకపోతే హృదయం నొచ్చుకుంటుందట. సామెతల గ్రంథం 13:12 ఉంటుంది. మన ఆలోచన యావత్తు సఫలం కాకపోతే హృదయం నొచ్చుకుంటుందట. హృదయం నొచ్చుకున్న వారిని ఎన్ని చెప్పు వినరాళ్ళు. నా హృదయం ఆల్రెడీ బద్దలైపోయింది, నువ్వు ఎన్ని చెప్పు, నా హృదయం ఇంకా మారదండి. ఇంకా అమ్మ ఒక్కసారి టైం ఇవ్వమ్మా అని మేము రిక్వెస్ట్ చేయాలా, ఒకసారి ఎక్స్క్యూజ్ చేయరాదమ్మా, ఒకసారి నీ భర్తను క్షమించరాదని అంటే, లేదు పాస్టర్ గారు నా హృదయం బద్దలైపోయింది, ఇక లాభం లేదు, విడిపోవాల్సిందే. హృదయం నొచ్చుకోవటం ఇందుకే. ఎప్పుడు నీ ఆలోచన జరగలేదనుకో హృదయం నొచ్చుకుంటుంది. అందుకే హృదయం నొచ్చుకోకుండా ఉండాలంటే ఏం జరగాల? మన ఆలోచన అంతా సఫలం అవ్వాలి. అందుకే దేవుడు ఈరోజు ఈ మాట నీతో చెప్తున్నాడు. ఇంటిని గురించి నీకు ఏ ఆలోచన ఉంది, నీ పిల్లల గురించి నీకు ఏ ఆలోచన ఉంది, నీ ఆత్మీయతను గురించి నీకు ఏ ఆలోచన ఉంది, లేకపోతే సంఘాన్ని గురించి నీకు ఏ ఆలోచన ఉంది, సంఘానికి ఎలా ఉపయోగపడాలి, సంఘ సేవకుడికి ఎలాగ నేను సహకారిగా ఉండాలన్న ఆలోచనలు కొన్ని ఉంటాయి చూడండి. అటువంటి ఆలోచనలన్నిటిని నా దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 6వది ఇర్మియా గ్రంథం 31:16. ఇక్కడ ఏముంటుందంటే మీ క్రియ సఫలం కాబోతుంది. అంటే మీరు చేసే ప్రతి పని, క్రియ అంటే ఏంటంటే కార్యాలు. ఏంటమ్మా ఎందుకు చెప్తున్నానన్నా? పని. క్రియ అంటే పని. అంటే మనము చేసే పని, ఆ పని మీద దృష్టి నిలుస్తుంది మనకి. సఫలం అంటే శ్రద్ధతో కూడిన పనులు చేస్తాం మనం. ఇంకా అది దీని అర్థం. చాలాసార్లు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాం. ఇంట్రెస్ట్ లేకుండా ఎన్నిసార్లు మందిరంలో కూర్చోలేదు మీరు? ప్రతిసారి ఇంట్రెస్ట్గానే కూర్చొని వింటాము వాక్యం మనం. చెప్పండి అమ్మా, ఆరాధన అందరూ చేస్తుంటే నీకు ఎక్కడో పోతుంటుంది మైండ్. నీ ఇంట్రెస్ట్ ఇంకో దాని మీద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం, ఇంట్రెస్ట్ లేని దాని మీద పెట్టం. దేవుడు చెప్పుచున్న కార్యం ఏంటంటే ప్రార్థన మీద, వాక్యం చదవటం మీద, మందిరానికి రావటం మీద, దేవుళ్ళు ఎదగటం మీద, దేవుని యొక్క కృపను పొందుకునే విషయంలో, దేవుని పరిచర్య చేయటం విషయంలో మీకు ఇంట్రెస్ట్ పెరగబోతుంది. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. శ్రద్ధ పెరగబోతుంది. అందుకే అది ఇక్కడ సఫలం. అంటే పరిచర్య చేయాలి. ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా దేవుడికి పరిచర్య చేయాలా? కొందరు చూస్తుంటా నేను, కనీసం అలా తీసే పని అలా బెటర్. దేవుడు పరిచర్య అనేది అందరిది. ఇది ప్రతి ఒక్కరూ చేయి కలపాలి పరిచర్యలో. ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, ఒకవేళ ఇంతవరకు నీకు దేవుడి పట్ల శ్రద్ధ లేదా, దేవుడు వాక్యం చెప్పగానే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా, నీకు ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందా? నా దేవుడు ఈ మాటలు నీతోనే చెప్తున్నాడు. ఎక్కడైతే నీకు ఇంట్రెస్ట్ లేకుండా దేవుడి సన్నిధిలో మనసు పెట్టి వాక్యాన్ని వినకుండా ఏది నిన్ను డైవర్ట్ చేస్తుందో ఆ క్రియలన్నిటిని దేవుడు దూరపరిచి దేవుని కార్యాల మీద, దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టేలాగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. 7th one కొలస్సీ పత్రిక 1:10. మీ సత్కార్యములను సఫలం చేయబోతున్నాడు. సత్కార్యాలు అనగా మంచి కార్యాలు. సత్కార్యములు అనగా మంచి కార్యాలు కలిగి ఉండాలి. ఏమండి, మంచి పనులను సఫలం చేస్తాడు దేవుడు, చెడ్డ పనులను కాదు. అందుకే దేవుడు బిడ్డలు మంచి పనులు చేయాల.
మంచి పనులను సఫలం చేస్తూ ఉంటే దేవుడు ఏమవుతుంటుంది, మంచి మనల్ని తరుముతుంది. మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది ఖచ్చితంగా, ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా. కానీ ఈ లోకం సామెతను పాటించగాకండి. మంచివాడికి ఈ లోకంలో మంచి జరగదంటారు కదా, అది పచ్చి అబద్ధం. మంచివాడికి ఈ లోకంలో మంచి జరగదు, కానీ దేవుడి దగ్గర ఆల్వేస్ మంచే జరుగుతుంది. దాని స్తోత్రం. అన్ని వేళలా నిరంతరం మంచి జరుగుద్ది. కాబట్టి మంచి పనులను విడిచిపెట్టకండి, మంచి పనిని చేయండి, అదే దేవుడికి ఇష్టం. ఒకవేళ నువ్వు ఆ మంచి పని చేయలేదనుకో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా? సత్క్రియ చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును, ఆదికాండంలో ఉంటుంది. సత్క్రియ చేయకపోతే, అదే మంచి పని చేయకపోతే పాపం వచ్చి నీ వాకిట్లోనే కూర్చుంటుంది. ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు రావటానికి. మంచి పనులు చేసిన వాడి యొక్క వాకిటిలో పాపము నిలిచి ఉండదండి, దేవుని కరుణ కటాక్షాలు నిలిచి ఉంటాయి. డోర్ తీగనే లోపలికి వస్తుంటే, నువ్వు డోర్ బయటకు వచ్చినా లోపలికి వచ్చినా దీవించబడతావని ఎందుకు వాడారు ఆ మాట? నువ్వు బయట దీవించబడతావు, లోపల దీవించబడతావు. ఎవరంటే సత్క్రియలు చేసేవాళ్ళు, సత్కార్యములు చేసేవారు. కాబట్టి మంచి పనులు చేయండి. ఈ 7 విషయాలు మీరు సఫలపరచబడబోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ 7 కార్యాలు నేను చేయబోతున్నాను కనుక మీరు బలహీనులు కావద్దు, ధైర్యముగా ఉండండి. మీ కార్యాలన్నిటిని నేను సఫలం చేస్తా. ఏ కార్యాలు? మీ ప్రార్థనలు సఫలం చేస్తా. రెండోది చెప్పండి, మీ ప్రయాణాలను సఫలం చేస్తా. మూడోది మీ ప్రయత్నాలు సఫలం చేస్తా. నాలుగోది మీ చేతి పనులను సఫలం చేస్తా. ఐదోది మీ ఆలోచన యావత్తుని సఫలం చేస్తా. ఆరోది మీ పనులను, అంటే దేవుడి మీద శ్రద్ధ నిలిపేటట్టు నేను చేస్తా. అలాగే 7వది మీ మంచి పనులు, సత్కార్యములన్నిటిని నేను సఫలం చేస్తా. ఈ 7 రకములైన కార్యములన్నీ మీ జీవితంలో సఫలమగునుగాక, సఫలమగునుగాక. ఈ కార్యాలు మీ జీవితంలో జరుగుతుండగా మీ శరీరాలు బలం పొందుకుని దేవుడి తట్టు త్రిప్పబడునుగాక. మునిపెన్నడు లేని విధంగా మీరు భక్తి చేయుదురుగాక. మునిపెన్నడు లేని విధంగా మోకాళ్ళు వేసి దేవుణ్ణి స్తుతించుదురుగాక. సమయం దొరికినప్పుడల్లా విసుగు చెందకుండా, నీరస పడకుండా ప్రభు కొరకు చేతులెత్తి ఆరాధించేటువంటి ఇంట్రెస్ట్ దేవుడు మీకు పుట్టించును గాక. వాక్యముల ఆసక్తి పుట్టును గాక. వాక్యం చెబుతున్నప్పుడు మీలో ఉన్న, మీ మీదకు వస్తున్న నిద్రమొత్తు తొలగిపోవును గాక. దేవుడు ఆత్మ మీ మీదకి బలముగా దిగివచ్చును గాక. మీరు ప్రార్థించిన ప్రతి చోట అభిషక్తులుగా మార్చబడుదురు గాక. అభిషేక ఆత్మ మిమ్మల్ని కమ్మునుగాక. మహిమ మేఘము మిమ్మల్ని ఆవరించునుగాక. ఈ మహిమ మేఘము ఎప్పుడు మిమ్మల్ని ఆవరిస్తుందో అప్పుడే మీ ఇంట్లో ఉన్న చీకటి ఛాయలు, చీకటి తెరలు, అలాగే చీకటి సంబంధులు, చీకటి సంబంధమైన క్రియలు తొలగిపోవునుగాక. హల్లెలూయా.